ఇదిగోండి బస్సు అయితే వచ్చేసింది. మైదుకూరుకి అయితే వెళుతున్నాము. బస్సు అయితే ఎక్కేసామన్నమాట, కూర్చున్నాము. ఇక టాటా బై బై చెప్పే టైం వచ్చింది బ్రహ్మంగారి మఠంకి. కాసేపట్లోనే బస్సు అయితే బయలుదేరింది. ఈవినింగ్ 6 PM అయితే బ్రహ్మంగారి మఠంలో బయలుదేరాము. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుందండి. మైదుకూరుకి అయితే రీచ్ అయిపోయాము. నైట్ 7:30, 8 o'clock అనమాట. ఇది చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది తిరుపతి బస్ కోసం అనమాట. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు అయితే దొరికింది. మొత్తానికి సీట్స్ కూడా దొరికాయన్నమాట. బస్లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడతో మా సెకండ్ డే జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వీడియోలో డే 3 జర్నీ ఎలా కొనసాగింది, ఎక్కడికి వెళుతున్నాం, తిరుపతిలో ఏం చూడబోతున్నామో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ట్రావెలింగ్లో మా డే 1 జర్నీ, మా డే 2 జర్నీ మీకు నచ్చిందా? డే 3 జర్నీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV 21 ది బెటర్ చాయిస్.